Dear viewers, welcome back to our channel Sahastra 26, The Magic of English. మనం ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు సాధారణంగా ఎక్కువగా మనకి వినిపించే ప్రశ్న టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే మీ గురించి మీరు చెప్పండి. అయితే మన గురించి మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ఆల్రెడీ మనం రెజ్యూమ్ వాళ్ళకి ఇచ్చుంటాం. అయితే రెజ్యూమ్లో ఇచ్చుంటాం కాబట్టి మళ్ళీ ఎందుకు వాళ్ళు మనల్ని ఈ ప్రశ్న అడుగుతున్నారు? మన నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంటర్వ్యూ బోర్డులో మెంబర్స్ మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆన్సర్ చెప్పేటప్పుడు అందులో ఎటువంటి అంశాలు ఉండాలి, వాటిని ఏ విధంగా చెప్పాలి, అలాగే ఆ ఇంటర్వ్యూలో మనం ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా మీకు నేను డీటెయిల్గా ప్రజెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్నకు మనం ఇచ్చిన సమాధానం వల్లనే మన ఉద్యోగం వస్తుందో రాదో, మన జాబు మనం పొందుతామో లేదో అన్నది ఆధారపడి ఉందంటే దాని అర్థం ఏంటి? దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అయితే మనం ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మన యాటిట్యూడ్, అలాగే మన అటైర్, అలాగే మన ఆహభావాలు ఇవన్నీ ఎలా ఉండాలి, మనం ఏంటేంటి కొన్ని నియమాలు పాటించాలనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. అయితే సాధారణంగా మనం డ్రెస్సెస్ అని చూసుకున్నట్లయితే ఎక్కువగా అంటే ఒక సింగిల్ కలర్, అంతేగాని డిజైన్స్, చెక్స్, పువ్వులు ఇలాంటి రకరకాల డిజైన్స్ కాకుండా ఒక సింగిల్ ఒక ప్లెయిన్ కలర్ షర్ట్ వేసుకొని ఏదైనా జీన్స్ వేసుకొని టక్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. షూ కూడా ఉండడం బెటర్. అయితే మనం సమాధానం చెప్పేటప్పుడు ఫస్ట్ వన్ ఏంటి? బీ కాన్ఫిడెంట్గా ఉండాలి. అంటే ఆత్మవిశ్వాసంతో మనం చెప్పేది చాలా వరకు కరెక్ట్. మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏదైనా చేసే పనిలో విజయం పొందుతాం. కాన్ఫిడెన్స్ మేక్స్ మిరాకిల్స్. అలాగే సేమ్ టైం మనం వీ షుడ్ నాట్ గెట్ ప్రెషరైజ్డ్, అంటే మనం ఒత్తిడికి లోనవ్వకూడదు. అంటే అమ్మో ఏమడుగుతారు, ఎలా చెప్తాను, నేను చెప్పగలను లేదు అని చెప్పి మనం ఒక రకమైన మైండ్లో ప్రెషర్ ఉన్నట్లయితే ఆ ప్రెషర్లో ఏమవుతుందంటే మన నిజంగా క్యాపబిలిటీ ఉన్నా సరే, మనకి చెప్పే సామర్థ్యం ఉన్నా సరే మనం చెప్పలేకపోవచ్చు. కాబట్టి మనం అప్పటి వరకు ఎంబీఏ కానీ బీటెక్ కానీ ఇలా రకరకాల డిగ్రీలు చేస్తున్నాం. ఆ డిగ్రీలతో పోలిస్తే ఇదంతా చాలా ఒక్క 5 minutes or 10 minutes మ్యాటర్. అంటే అన్ని రకాలుగా టెక్నికల్ విషయాలు మనం నేర్చుకున్న తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూలో కొన్ని 4 సమాధానం మనం చెప్పలేమా, 4 ముక్కలు మనం మాట్లాడలేమా? ఖచ్చితంగా మాట్లాడగలం. కానీ మనం ప్రెషర్ అవుతూ ఉంటాం. ఆ ప్రెషర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే మనం చెప్పాలని విషయం కూడా సరిగ్గా చెప్పలేకపోతాం. అందువల్ల మనం ప్రెషర్ అవ్వకూడదు, అలాగే కాన్ఫిడెంట్గా ఉండాలి. సెకండ్ వన్, హ్యావింగ్ స్మైలింగ్ ఫేస్, కాన్షియస్లీ స్మైల్. స్మైలింగ్ ఫేస్ అంటే అలాగ అస్తమానం నవ్వుతూ ఉండడం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు కాస్త చిరునవ్వు అంటారు కదా, ఆ చిరునవ్వుతో మనం ఉండాలి. అంటే మనం ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ సెన్స్ బట్టి, ఆ మూడ్ బట్టి మనం అక్కడ చిన్న స్మైలింగ్ ఫేస్ తోటి వ్యవహరించాలి. బీ డిసిప్లైన్డ్ అండ్ స్టే కామ్. డిసిప్లైన్డ్గా అంటే మనం ఇలా నచ్చినట్టు చేతులు ఎలా అటు పెడుతున్నట్టు కాకుండా డిసిప్లైన్డ్గా, బీ కామ్, ప్రశాంతంగా, కూల్గా. ఆ కూల్నెస్ అనేది మన మొహంలో కనిపించాలి అవతల వాళ్ళకి. అంటే ఇంటర్వ్యూకి ఏమో మన మొహంలో కూల్నెస్, కామ్నెస్ అనేది వాళ్ళకి కనిపించాలి. అలాగే మెయింటైన్ ఐ కాంటాక్ట్ అంటే ఇలా వాళ్ళ వైపు చూస్తూ ఉండడం కాదు, మనం ఇతరుల వైపు అంటే ఎటువైపు చూడకుండా వాళ్ళ వైపే చూస్తూ ఉండాలి. ఎందువల్లంటే ఎవ్రీథింగ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హియర్. మనం చేసే పని ఏదైనా సరే, ఇక్కడ చిన్న పని అయినా సరే, ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ వి గెట్ అ జాబ్ ఆర్ నాట్. ఎందువల్లంటే మనం ఆ జాబ్ పొందడంలో ఇక్కడ ప్రతిదీ కూడా ఎందువల్లంటే ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటివే ఇంటర్వ్యూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ కాంటాక్ట్ చేస్తూ అంటే వాళ్ళ వైపే చూస్తూ ఉండాలి. తదేకంగా చూస్తూ ఉండకూడదు, అంటే మన దృష్టి మరల్చకూడదు. అది పాయింట్. షార్ట్ అండ్ క్లియర్. మనం చెప్పే సమాధానం చాలా షార్ట్గా, క్లియర్గా ఉండాలి. అంటే సుత్తు లేకుండా, సోదు లేకుండా స్ట్రైట్గా వాళ్ళు ఎంతవరకు అడిగారు, మనం ఎంతవరకు చెప్పాలంటే దానికి కూడా లిమిట్ ఉండాలి. మనం చెప్పే ఆన్సర్ కూడా ఒక లిమిట్ ఉండాలి. అది కూడా మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి, షార్ట్ అండ్ క్లియర్గా ఉండాలి, స్పష్టంగా. డోంట్ మక్ ద డీటెయిల్స్. అంటే మనం చెప్పాల్సిన కూడా ఒక బట్టి పెట్టినట్టు, ఒక ఆర్డర్లో, ఒక వరుసలో టకమని ఒక ఏదో పాఠం అప్పచెప్పినట్లుగా ఉండకూడదు. ఒక రిథమాటిక్గా యూస్ వేరియడ్ ఇంటోనేషన్, అంటే ఇంటోనేషన్ యూజ్ చేస్తూ ఒక రిథమాటిక్గా, అంటే చెవులకు విందుగా ఉండాలి మనం చెప్పే విషయం.
మన వాయిస్ కానీ ఆ మాడ్యులేషన్ కానీ ఇంటోనేషన్ కానీ ఒక అప్ అండ్ డౌన్ వస్తూ ఒక రిథమాటిక్గా ఉండాలి. ఉన్నట్లయితే మనకి వాళ్ళు వినే వాళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది. అంటే మై నేమ్ ఇస్ వెంకట్, ఐఎమ్ డూయింగ్ ఎ బిజినెస్, ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ స్టడీడ్ ఇలా కాకుండా మై నేమ్ ఇస్ వెంకట్ ఇలా చూడండి. మై వచ్చి నేమ్ కొంచెం స్లో అయ్యి మళ్ళీ వెంకట్ అనేది చిన్నదే హైలైట్ అయ్యిందండి. ఇలా ఇంటోనేషన్ యూజ్ చేస్తూ మాడ్యులేషన్ కూడా యూజ్ చేస్తూ కాస్త మనం కొంచెం కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో చెప్పడానికి, డిఫరెంట్ స్టైల్ అంటే మరీ డిఫరెంట్ స్టైల్ కాదు, ఒక రిథమాటిక్గా చెప్పడానికి మనం ట్రై చేయాలి. డోంట్ యూజ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఆ స్లాంగ్ వర్డ్స్. అంటే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు హలో అని అనకుండా, హాయ్ అనకుండా కొన్ని రకాలైన గ్రీటింగ్ వర్డ్స్ ఉంటాయి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్ ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ఏ భాష మాట్లాడుతున్నాం, ఆ లాంగ్వేజ్ ఎలాంటిది అనే విషయం మీద కూడా మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది. కేర్ఫుల్ లిజనింగ్ అండ్ ఆన్సరింగ్ అంటూ వాళ్ళు ఏంటి అడుగుతున్నారు అంటే కొంతమంది ఏమవుతుందంటే ఇంటర్వ్యూ మధ్యలో కూడా కొన్ని రకాల కౌంటర్ క్వశ్చన్స్ మనం ఫేస్ చేయొచ్చు. అప్పుడు కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు అడిగేది ఏంటి, మన నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మనం కేర్ఫుల్గా ముందు విని తర్వాత కేర్ఫుల్గా మనం ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది. అంతేగాని ఏదో తడబాటుగా గబగబా ఏదో చెప్పారు, మనం ఏదో గబగబా చెప్పామన్నట్టు కాకుండా చాలా కేర్ఫుల్గా నిదానంగా మన ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఏంటేంటి అంశాలు ఉండాలనే విషయాన్ని తెలుసుకుందాం. వ్యూయర్స్, మనం ఆల్రెడీ ఇచ్చిన రెజ్యూమ్లో మన తాలూకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, అయితే ఇక్కడ మన తాలూకు ఎక్స్పోజర్ అండ్ బాడీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలాగే మనం సమాధానం చెప్పే తీరు ఇవన్నీ కూడా కేర్ఫుల్ ఎగ్జామిన్ చేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఉండే అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఫార్మల్ గ్రీటింగ్స్. అంటే మనం ఇంటర్వ్యూ హాల్లోకి అడుగుపెట్టేటప్పుడు హాయ్ సార్, హలో సార్ అని అనకుండా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి మనం మర్యాదపూర్వకంగా చెప్పవలసి ఉంటుంది. అలా కాకుండా ఒకరికన్నా ఎక్కువ ఉన్నట్లయితే గుడ్ మార్నింగ్ సార్స్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్ అని కూడా మనం చెప్పొచ్చు. మేడం గారు ఉన్నట్లయితే అంటే ఉమెన్ ఉన్నట్లయితే మనం గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్ అని చెప్పి మనం చెప్పాలి. అంటే అక్కడ మేడం అని పలికేటప్పుడు డి అనేది సైలెంట్ కాబట్టి మ్యామ్ అని చెప్పి మనం పలకవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ నేమ్ చెప్పేటప్పుడు పూర్తి పేరు చెప్పడం బెటర్. లేదా ఐ యామ్ వెంకట్, ఐ యామ్ రాజేష్, ఐ యామ్ సురేష్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ లొకేషన్. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనది ఏ ఊరు, మన ఏ ప్లేస్, మనది ఏ ప్రాంతం చెప్పేటప్పుడు లొకేషన్ చెప్తూ ఉంటాం. ఐ యామ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు అని చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ గుంటూరు, ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఐ కేమ్ ఫ్రమ్ విశాఖపట్నం చెప్పి మనం చెప్పకూడదు. లేదా ఐ యామ్ నేటివ్ ఆఫ్ విశాఖపట్నం అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి ఓన్లీ ఆప్షనల్, ప్యూర్లీ ఆప్షనల్. అంటే వాళ్ళు అడిగితే లేదా కాస్త మనం చెప్పినట్లయితే కొంచెంగా చెప్పాలి, ఎక్కువ మనం డీటెయిల్గా చెప్పకూడదు. మై ఫాదర్ ఈజ్ డూయింగ్ బిజినెస్, లేదా మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్, ఐ హ్యావ్ ఎ సిబ్లింగ్, హీ ఈజ్ డూయింగ్ గ్రాడ్యుయేషన్ ఇలా మనం సింపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మనం చెప్పేటప్పుడు హైయెస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే చెప్పాలి. మై హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఈజ్ బీటెక్ with the specialization of computer science with an aggregation of 80%, 85%, 70% కూడా చెప్పొచ్చు. అయితే మనం ఈ అగ్రిగేషన్ చెప్పేటప్పుడు 70% ఎక్కువ ఉన్నట్లయితేనే చెప్తేనే బెటర్, లేకపోతే దాన్ని వదిలేయడం బెటర్. అలాగే మామూలు డిగ్రీ, జనరల్ డిగ్రీ మనం చేసినట్లయితే ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎంకామ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇలా కూడా చెప్పొచ్చు. లేదన్నా మనం క్రాష్ కోర్సెస్ అంటే డిప్లొమా కోర్సెస్ అంటే రిలవెంట్గా అంటే మనం చేసిన గ్రాడ్యుయేషన్కి లేదా పీజీకి రిలవెంట్గా ఏదైనా క్రాష్ కోర్స్ కానీ షార్ట్ టర్మ్ కోర్స్ కానీ చేసినట్లయితే ఇలా కూడా చెప్పొచ్చు. ఐ హ్యావ్ లెర్న్డ్ లేదా ఐ హ్యావ్ కంప్లీటెడ్, ఐ హ్యావ్ ఫినిష్డ్ సమ్ షార్ట్ కోర్సెస్ రిలేటింగ్ టు కోడింగ్, రిలేటింగ్ టు కంప్యూటర్ సిస్టమ్ ఎంబెడెడ్ ఇలా రకరకాలుగా మనం ఆ రిలేటెడ్ కోర్స్ ఏదైతే చేస్తున్నామో ఆ షార్ట్ టర్మ్ కోర్స్ని కూడా మనం అక్కడ మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. అంటే మనం ఫ్రెషర్ కాకుండా ఒక సంస్థలో పనిచేసి తర్వాత వేరే సంస్థలో మనం ఇంప్రూవ్మెంట్ గురించి వేరే సంస్థలో వెళ్ళేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ గురించి మనం చెప్తూ ఉంటాం. ఐ హ్యావ్ రిచ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ కన్సిడరబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 years, 6 years, 7 years ఇలా మనం చెప్పవచ్చు. రిచ్, కన్సిడరబుల్, ప్లెంటిఫుల్ ఇలా మనం కొన్ని రకాల యాడ్జెక్టివ్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఒక ఇయర్ టు ఇయర్ మన గతంలో ఒక సంస్థలో పనిచేసి చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ 2001 to 2014 ఫర్ గూగుల్, ఇన్ గూగుల్ ఇలా మనం చెప్పొచ్చు. అయితే ఇన్ గూగుల్ కన్నా ఫర్ గూగుల్, ఎట్ గూగుల్ అనేవి ప్రిఫరబుల్. ఇన్ గూగుల్ కన్నా ఎట్ గూగుల్
ఫర్ గూగుల్ చెప్పడం చాలా వరకు బెటర్. నెక్స్ట్ అచీవ్మెంట్స్ అంటే మనం ఉద్యోగం చేసేటప్పుడు కానీ అంటే కెరీర్ పరంగా లేదా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా మన అచీవ్మెంట్స్ ఏదైనా మనం సాధించినట్లయితే వాటిని కూడా మనం మెన్షన్ చేయవచ్చు. అయితే గతంలో జాబ్ చేసి వేరే జాబ్కి ట్రై చేసేటప్పుడు అయితే ఈ అచీవ్మెంట్స్ ఉంటాయి. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ గాట్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డ్ ఇన్ స్పెసిఫిక్ ఇయర్ మనం చెప్పొచ్చు. అలాగే ఐ వాజ్ అవార్డెడ్ లేదా ఐ వాజ్ రివార్డెడ్ ఇలా మనం చెప్పొచ్చు. అదే ఫ్రెషర్ అయితే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసామో లేదా ఏదైనా ఇంటర్న్షిప్ చేసామో ఆ ఇంటర్న్షిప్స్ గురించి ఆ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఆ ప్రాజెక్ట్ వర్క్ గురించి కూడా మనం సింపుల్గా ఒక లైన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఐ హ్యావ్ ఫినిష్డ్ సక్సెస్ఫుల్లీ సమ్ ప్రాజెక్ట్ రిలేటింగ్ టు జువాలజీ, రిలేటింగ్ టు బయోటెక్నాలజీ, రిలేటింగ్ టు బయోకెమిస్ట్రీ అని చెప్పి మనం ఏదైతే ఆ ప్రాజెక్ట్ చేసామో దాని గురించి కూడా మనం ఒక సింపుల్గా ఒక లైన్లో చెప్పాల్సి ఉంటుంది. ప్రెజెంట్ జాబ్ అంటే ప్రస్తుతం మనం చేస్తున్న జాబ్ అంటే ఫ్రెషర్ కాకుండా కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ గూగుల్, కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ అట్ టీసీఎస్. కరెంట్లీ అంటే ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం ఇదని చెప్పేటప్పుడు ఆ కరెంట్లీ అనే యాడ్వర్బ్ మనం యూజ్ చేయొచ్చు. హాబీస్ ఇవి కూడా ఆప్షనల్స్. యాక్చువల్గా మన హాబీస్ కూడా మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో గతంలో చేస్తున్నట్లయితే లేదా మనం ఏదైతే డిగ్రీ చేస్తున్నామో దానికి ఆ కోర్ సబ్జెక్టుకి సంబంధించిన హాబీస్ ఉన్నట్లయితే మన మీద ఇంటర్వ్యూకి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. కాబట్టి మనం హాబీస్ చెప్పేటప్పుడు ఐ ఫాండ్ ఆఫ్ రీడింగ్ బుక్స్ రిలేటింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఎమ్ కీన్ ఆన్ లెర్నింగ్ న్యూ కైండ్ ఆఫ్ థింగ్స్ రిలేటింగ్ టు సిస్టమ్స్. ఇలా మనం మన తాలూకు హ్యాబీస్ ఎలా ఉండాలంటే కాస్త ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఉండాలి. అంతేకాకుండా ఐ కెన్ వాచ్ మూవీస్, ఐ కెన్ వాచ్ క్రికెట్ ఇలాంటివి కాకుండా అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ హాబీస్ ఉన్నట్లయితే మన మీద వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మనం స్ట్రెంగ్స్ చెప్పేటప్పుడు ఐఎమ్ ఏబుల్ టు, ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఇలా ఐ కెన్ ఇలాంటి కొన్ని రకాల ఫ్రేజెస్ మనం యూజ్ చేస్తుంటుంది. ఐ కెన్ హ్యాండిల్ ద ప్రెజర్ విత్ ఈజ్, ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మోర్ అండ్ మోర్ వర్క్. అలాగే ఐఎమ్ సో ఆప్టమిస్టిక్, ఐఎమ్ హార్డ్ వర్కింగ్ ఇలా మనం రకరకాల ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేస్తుంటుంది. వీక్నెస్ చెప్పేటప్పుడు ఐఎమ్ ఏ స్లో లెర్నర్ అని కూడా చెప్పొచ్చు. అయితే సాధారణంగా వీక్నెస్ అనేది చెప్పకపోవడం బెటర్. ఇది చెప్పినట్లయితే మనం ఫ్రాంక్గా చెప్తున్నామని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి అది కూడా సమ్టైమ్స్ మనకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. గోల్ ఈ గోల్ అనేవి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి. యాక్చువల్గా ఆ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ చెప్పకుండా ఈజీగా మనం అలా చెప్పవచ్చు. మై గోల్ ఈజ్ టు గెట్ ఏ గుడ్ జాబ్ ఇన్ రిప్యూటెడ్ కంపెనీ. అలాగే మై గోల్ ఈజ్ టు యూటిలైజ్ మై స్ట్రెంగ్త్ టు ద కంపెనీ లేదా ద రిప్యూటెడ్ కంపెనీ లైక్ యూ ఇలా మనం ఆ గోల్స్ గురించి చెప్పవచ్చు. క్లోజింగ్ అంటే ఆ టెల్ మీ అబౌట్ మన ఆన్సర్ చెప్పేటప్పుడు చివరిలో చెప్పమాట దట్స్ ఆల్ అబౌట్ మీ, దట్స్ ఆల్ ఫర్ మీ అని చెప్పేసి మనం తర్వాత నెక్స్ట్ ఆన్సర్ కంటిన్యూ చేయొచ్చు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దానిలో ఉన్న అంశాల ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు కొన్ని నమూనా సమాధానాలు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఒక సాధారణ పీజీ చేసిన వ్యక్తి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే ఎలా సమాధానం ఇవ్వాలో అనే విషయాన్ని ఈ మాక్ ఆన్సర్ ద్వారా మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్, సార్ అది సార్, మ్యామ్ అది మ్యామ్ నేను మనం అలా సంబోధించాలి. First and foremost, thank you very much for shortlisting me for the interview and giving me wonderful opportunity to introduce myself. మొట్టమొదటిసారిగా మీకు కృతజ్ఞతలు. నన్ను ఇంటర్వ్యూస్కేమో ఎంపిక చేసినందుకు, అలాగే నాకు నేను మీకు పరిచయం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పి మనం ఫస్ట్ ఇంట్రడక్టరీ సెంటెన్స్లో చెప్పాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్ యూజ్ చేసి ఫర్ షార్ట్ లిస్టింగ్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ, గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈ రెండు రకాల ఫ్రేజెస్ని అండ్ అనే కంజక్షన్తో జాయిన్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఐఎమ్ రవి పల్లా అండ్ ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇక్కడ నేమ్ అండ్ లొకేషన్ చెప్పాం. నా పేరేమో రవి పల్లా, అలాగే నేను విశాఖపట్నానికి చెందినవాడు అని చెప్పి ఇక్కడ మనం లొకేషన్ కూడా చెప్పాల్సి వచ్చింది. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అండ్ మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్. అంటే మన ఫ్యామిలీ గురించి మా నాన్నగారేమో రైతు, అలాగే మా మదర్ ఏమో గృహిణి అని చెప్పి మన ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పాం. ఐ హ్యావ్ ఎ బ్రదర్, హీ ఈస్ డూయింగ్ గ్రాడ్యుయేషన్. నాకు ఒక సోదరుడు ఉన్నాడు, అతను గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడని చెప్పి ఇక్కడ మనం చెప్పాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ద స్పెషలైజేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ విత్ ద అగ్రిగేషన్ ఆఫ్ 80% ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాం. నేను పూర్తి చేశాను మై పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ద స్పెషలైజేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటే పీజీ బయోటెక్నాలజీ నేను ఆంధ్ర యూనివర్సిటీ నుండి 80% మార్క్స్తో నేను కంప్లీట్ చేశాను. ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్
ఇన్ ద పేపర్ ప్రజెంటేషన్ ఆన్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీకి సంబంధించిన పేపర్ ప్రజెంటేషన్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే ఈయన ఫ్రెషర్ కాబట్టి అచీవ్మెంట్స్ ఏమి ఉండవు. అంటే అచీవ్మెంట్స్ అంటే ఉద్యోగపరంగా సాధించిన అచీవ్మెంట్స్ ఏమి ఉండవు. అంటే అతను చదివేటప్పుడు ఏమైతే సాధించాడో వాడి గురించి మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఐఆమ్ ఆప్టమిస్టిక్ అండ్ హార్డ్ వర్కింగ్. నేను చాలా ఆశావాదిని. ఆప్టమిస్టిక్ అంటే ఏదైనా జరుగుతుందని చెప్పి మనం పాజిటివ్గా దేని గురించి థింక్ చేసేవాడిని ఆప్టమిస్ట్ అంటారు. అంటే నేను చాలా ఆశావాదిని, అలాగే హార్డ్ వర్క్, నేను కష్టపడి పనిచేసే తత్వం కలవాడిని. మై హాబీస్ ఆర్ బ్రౌజింగ్ టు నో టెక్నికల్ స్టఫ్. నా యొక్క అభిరుచులు ఏంటంటే బ్రౌజింగ్ అంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటాను. దేని గురించి? టు నో టెక్నికల్ స్టఫ్ అంటే సాంకేతిక విషయాల గురించి తెలుసుకునేందుకు నేను ఎక్కువగా బ్రౌజింగ్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ మై హాబీ అని చెప్పి ఇక్కడ చెప్పాం. మై గోల్ ఈజ్ టు గెట్ ఎ గుడ్ జాబ్. ఏదైనా మంచి జాబ్ సంపాదించడం నా గోల్, నా లక్ష్యం. రిలేటింగ్ టు మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన మంచి ఉద్యోగం సంబంధించడం అనేది నా గోల్ అని చెప్పాం. దట్స్ ఆల్ అబౌట్ మీ. థ్యాంక్ యూ సార్. వ్యూయర్స్, మనం ఇప్పుడు ఫ్రెష్గా బీటెక్ చదివిన విద్యార్థి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్నను ఇంటర్వ్యూలో ఫేస్ చేసినప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అనే విషయాన్ని ఈ మాక్ ఆన్సర్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ ఆన్సర్లో మనం తాలూకు సమాధానాలు ఆ సందర్భానుసారంగా డిపెండింగ్ ఆన్ ది కాంటెక్స్ట్ యూ కెన్ చేంజ్ ద థింగ్స్ ఇన్ దిస్ ఆన్సర్. అంటే ఆ సందర్భానుసారం మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. చూడండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, సరే సార్, మ్యామ్ ఇలా మనం గ్రీట్ చేయవలసి ఉంటుంది స్టార్టింగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ ఇట్ ఈస్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఇంట్రడక్టరీ అంటే సెంటెన్స్లో భాగంగా మనం ధన్యవాదాలు అంటే సెలెక్టింగ్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూకి నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, నన్ను మీకు ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పాం. ఐ ఆమ్ రాజేష్ అండ్ నేటివ్ ఆఫ్ గుంటూరు. ఇక్కడ నేమ్ అండ్ లొకేషన్ని చెప్పడం జరిగింది. మై ఫాదర్ ఈజ్ ఇన్ టు బిజినెస్. మా నాన్నగారు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇంటూ బిజినెస్ అంటే వ్యాపారం చేయటం అంటే ఏదైనా సంథింగ్ చేయడం అన్నప్పుడు ఇంటూ అక్కడ యూజ్ చేస్తాం. అండ్ మై మదర్ ఈజ్ ఏ హోమ్ ఇంజనీర్. మా అమ్మగారు ఏమో హోమ్ ఇంజనీర్. హోమ్ ఇంజనీర్ అంటే ఏం కాదు, హౌస్ వైఫ్. ఇట్స్ నథింగ్ బట్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్నే మనం ఇక్కడ హోమ్ ఇంజనీర్గా చెప్పాం. ఐ హ్యావ్ ఎ సిబ్లింగ్, హీఈస్ డూయింగ్ గ్రాడ్యుయేషన్. నాకు ఒక తోబుట్టు ఉన్నాడు, అతను గ్రాడ్యుయేషన్ చేస్తారని చెప్పి మనం ఫ్యామిలీ డీటెయిల్స్ ఇలా సింపుల్గా చెప్పాం. ఐఎమ్ ఏ రీసెంట్ బీటెక్ గ్రాడ్యుయేట్. నేను రీసెంట్గా ఈ మధ్యనే గ్రాడ్యుయేట్ అయ్యాను. ఎందులో? విత్ ద స్పెషలైజేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను రీసెంట్గా విత్ అన్ అగ్రిగేషన్ ఆఫ్ 85% ఫ్రమ్ ద ఢిల్లీ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నేను 85% మార్క్స్తో రీసెంట్గా నేను బీటెక్ పట్టా తీసుకున్నాను. బిసైడ్స్ గ్రాడ్యుయేషన్తో పాటు ఐ హ్యావ్ లెర్న్డ్ కోడింగ్ కోర్సెస్ కూడా నేను నేర్చుకున్నాను. ఇలా మనం అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మనం అక్కడ చెప్పడం జరిగింది. ఐ హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఆన్ కోడింగ్. నాకు కోడింగ్ మీద చాలా ఎక్కువగా నాలెడ్జ్ ఉందని చెప్పి మనం ఇక్కడ క్యాపబిలిటీని చెప్పు, అలాగే మన స్ట్రెంగ్త్ కూడా ఇండైరెక్ట్గా ఇక్కడ వ్యక్తపరిచాం. ఐ కంప్లీటెడ్ మై ఇంటర్న్షిప్ విత్ టీసీఎస్ అండ్ సి లాంగ్వేజ్. ఇక్కడ ఫ్రెషర్ కాబట్టి నేను ఆ బీటెక్ చేసేటప్పుడు ఇంటర్న్షిప్ చేశాను టీసీఎస్ కంపెనీలో సి లాంగ్వేజ్ అని మనం చెప్పాం. ఇక్కడ దీనికి ఎక్స్టెన్స్ కూడా చెప్పొచ్చు. వెన్ ఐ వాస్ డూయింగ్ ఫైనల్ ఇయర్ బీటెక్ ఐ కంప్లీటెడ్ మై ఇంటర్న్షిప్ విత్ టీసీఎస్ అండ్ సి లాంగ్వేజ్. అంటే నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇంటర్న్షిప్ నేను చేశానని చెప్పి ఇలా మనం దీనికి యాడ్ చేయొచ్చు. ఐఎమ్ క్వికెస్ట్ లెర్నింగ్ అండ్ టీమ్ లీడింగ్. నేను టీమ్ లీడింగ్లో అలాగే ఏదైనా లెర్నింగ్ నేర్చుకోవడంలో కాస్త ఫాస్ట్గా ఉంటాను, అంటే చాలా ఉత్సాహంగా ఉంటానని చెప్పి ఇక్కడ మన తాలూకు సామర్థ్యాన్ని అలాగే అచీవ్మెంట్స్ని కూడా ఇక్కడ మనం ఇండైరెక్ట్గా చెప్పడం. అంటే అచీవ్మెంట్ కాదు, మన తాలూకు కెపాసిటీ, మన తాలూకు స్ట్రెంగ్త్ని ఇక్కడ వ్యక్తపరిచాం. ఐఎమ్ కీన్ ఆన్ లెర్నింగ్ న్యూ థింగ్స్ రిలేటింగ్ టు సిస్టమ్ ఆపరేషన్స్. మన తల హాబీని కూడా ఇక్కడ చెప్పాం. ఎలా చెప్పాం? ఏదైనా ఈ సిస్టమ్ రిలేటింగ్ ఆపరేషన్స్ సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి నేను చాలా ఉత్సాహం చూపిస్తుంటాను, చాలా నేను జీలుగా ఉంటానని చెప్పి ఇక్కడ చెప్పాం. చూడండి, కీన్ ఆన్ లెర్నింగ్ లేదా కీన్ ఆన్ నోయింగ్ అని కూడా మనం వాడచ్చు. మై గోల్ ఈజ్ టు గెట్ ఏ గుడ్ ఆక్యుపేషన్. ఒక మంచి ఆక్యుపేషన్ పొందాలని నా లక్ష్యం. ఇన్ సిస్టమ్స్లో విచ్ కెన్ ఎక్స్ట్రాక్ట్ మై కంప్లీట్ పొటెన్షియాలిటీ. ఏదైతే నా తాలూకు కంప్లీట్ పొటెన్షియాల్ని వెలికి తీస్తుందో అటువంటి ఆక్యుపేషన్లో స్థిరపడాలని చెప్పి నా లక్ష్యం. అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే నా తాలూకు ఎబిలిటీని పూర్తిగా స్థాయిలో వినియోగించగల జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్లో స్థిరపడాలని చెప్పి నేను అనుకుంటానని చెప్పి ఇక్కడ చెప్పాం. దట్స్ ఆల్ అబౌట్ మీ. థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు
ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే ఒక సంస్థలో ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన క్యాండిడేట్ జాబ్ గురించి వేరొక సంస్థలో వెళ్ళేటప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగినప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలనే విషయాన్ని ఈ మాక్ ఆన్సర్లో మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ షార్ట్ లిస్టింగ్ మీ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. అంటే నేను చాలా ఆనందపడుతున్నాను. గ్లాడ్ లేదా ప్లెజర్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే నన్ను ఇంటర్వ్యూకి ఎంపిక చేసేందుకు, అలాగే నన్ను నేను మీకు ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా ఆనందపడుతున్నానని చెప్పాను. ఐఎమ్ నవీన్ పొట్ట ఫ్రమ్ బెంగళూరు. ఇక్కడ పేరు, లొకేషన్ మనం ఇక్కడ చెప్పడం జరిగింది. మై ఫాదర్ ఈజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయ్ అండ్ మై మదర్ ఈజ్ ఎ హోమ్ ఎకనమిస్ట్. మా నాన్నగారేమో రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదా ప్రైవేట్ ఎంప్లాయ్ అండ్ మై మదర్ ఈజ్ ఎ హోమ్ ఎకనమిస్ట్. హోమ్ ఎకనమిస్ట్ అన్న, హౌస్ వైఫ్ అన్న, హోమ్ మేకర్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ వన్. మై హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎంటెక్ విత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అంటే సాఫ్ట్వేర్ సొల్యూషన్లో నేను ఎంటెక్ చేసి ఉన్నాను. ఎంటెక్ అంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నాను. నాదే అది అత్యున్నత క్వాలిఫికేషన్. సాధారణంగా మనం ఎప్పుడు కూడా ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పేటప్పుడు మన తాలూకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్తున్నా తప్ప, అంటే పీజీ చేసి అనుకోండి డిగ్రీ చెప్పం. ఓకే, విత్ అన్ అగ్రిగేషన్ ఆఫ్ 75% ఫ్రమ్ అలహాబాద్ యూనివర్సిటీ. అలహాబాద్ యూనివర్సిటీ నుండి 75% మార్క్స్తో నేను హైయెస్ట్ క్వాలిఫికేషన్ పొంది ఉన్నాను. ఐ హ్యావ్ కన్సిడరబుల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ హెడ్ ఇన్ ఏబీసీ కంపెనీ. ఏబీసీ అనే కంపెనీలో నేను ప్రోగ్రామింగ్ హెడ్గా కన్సిడరబుల్ అంటే తగినంత, అంటే కావాల్సినంత ఎక్స్పీరియన్స్ నేను కలిగి ఉన్నాను, లేదా ఇలా కూడా చెప్పొచ్చు. ఐ హ్యావ్ కన్సిడరబుల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ హెడ్ ఇన్ ఏబీసీ కంపెనీ ఫర్ 6 years, ఫర్ 5 years, ఇలా కూడా మన పీరియడ్ ఆఫ్ టైం కూడా మనం చెప్పవచ్చు. ఐ గాట్ ద బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వెన్ ఐ వాస్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు నేను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నాను. ఇక్కడ వెన్ ప్లేస్లో వైల్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఆ కంపెనీలో పనిచేస్తుండగా అని అర్థం వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం హాబీస్ లేదా మన తరగతి అభిరుచులు, మన తరగతి స్ట్రెంత్ కూడా ఇక్కడ 2 రకాలుగా చెప్పవచ్చు. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ రీడింగ్ మ్యాగజైన్స్ రిలేటింగ్ టు న్యూ టెక్నాలజికల్ థింగ్స్ సంబంధించిన మ్యాగజైన్స్ నేను ఎక్కువగా చదవడానికి బాగా ఇష్టపడుతుంటాను. ఫాండ్ ఆఫ్ అంటే బాగా ఇష్టపడడం, ఫాండ్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా ఇన్ఫామ్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ గుడ్ ఎట్ హ్యాండ్లింగ్ ద ప్రెజర్ ఫ్రమ్ ద వర్క్ ఏరియాస్. అంటే వర్క్ ఏరియాస్ నుంచి వచ్చిన ప్రెజర్నే నేను బాగా హ్యాండిల్ చేయగలను. ఇక్కడ చూడండి, ఐఎమ్ గుడ్ ఎట్ ప్లేస్లో కెన్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ కెన్ హ్యాండిల్ ద ప్రెషర్ ఫ్రమ్ వర్క్ ఏరియాస్ నుంచి ప్రెజర్ నేను హ్యాండిల్ చేయగల సామర్థ్యం నాకు ఉందని చెప్పి మనం కెనతో కూడా చెప్పొచ్చు. మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ ఫేమస్ సాఫ్ట్వేర్ టెస్టర్. ఒక ఫేమస్ అంటే ప్రముఖమైన ఒక సాఫ్ట్వేర్ టెస్టర్గా రూపొందడానికి అవసరమైన అన్ని లక్ష్యం నాకు కలిగి ఉందని చెప్పి ఇక్కడ మనం చెప్పాం. దట్స్ ఆల్ అబౌట్ మీ సార్. మనం ఈ ఇంటర్వ్యూ గైడెన్స్లో భాగంగా మిగతావన్నీ కూడా, అంటే శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే మీ ఎక్స్పీరియన్స్లో మీరు పనిచేసినప్పుడు ఎటువంటి కన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేశారు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, అంటే ఏమైనా కౌంటర్ క్వశ్చన్స్ మనం అడిగేటప్పుడు వాటికి మన సమాధానం ఎలా చెప్పాలి అని పూర్తిగా ఇంటర్వ్యూ గైడెన్స్ గురించి కూడా మనం మరి కొన్ని వీడియోస్ మనం త్వరలో చేయబోతున్నాం. సో మీకు ఎవరైనా సరే జాబ్ అంటే ఉద్యోగ గురించి వెళ్ళేటప్పుడు, ఒక జాబ్ యాస్పిరెంట్గా మీరు వెళ్ళేటప్పుడు ఈ వీడియో చూసి నేర్చుకొని ఎలా చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. గుడ్ లక్.